ఇప్పుడు ఒకసారి చూస్తే అనంతపూర్ జిల్లా నేను 5 డికేడ్లుగా చూస్తున్నాను, 50 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో వజ్రాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారిని చరిత్ర చెబుతుంది. ఇది మన ప్రైడ్. అలాంటి రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఒక దశలో ఎడారిగా మారిపోయింది. ఈ ప్రాంతంలో నేను కష్టాలు చూశాను. ఒకసారి కరువు వస్తే నీళ్లు లేకపోతే, పశువులను కూడా మేపలేకపోతే ఇక్కడ పశువుల కోసం క్యాంపులు పెట్టి ఆ రోజు ఆ గడ్డి కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చాం. పంటలు పండకపోతే, నీళ్లు లేకపోతే కనీసం ఒక్కసారి ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే నేను ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఎప్పుడు హెలికాప్టర్లో ఈ ప్రాంతానికి వచ్చినా ఎక్కడ కూడా చెరువుల్లో నీళ్లే ఉండేటివి కాదు, చెట్లు కూడా లేవు. అలాంటి రాయలసీమని పూర్తిగా మార్చిన ఘనత ఆ రోజు ఎన్టీఆర్ది, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది. ఆ రోజు ఎన్టీఆర్ ఒకటే ఆలోచించారు, ఈ సీమకు నీళ్లు తేవాలి, జీవితాలు మార్చాలని ఆలోచించిన వ్యక్తి. కృష్ణా జలాలని రాయలసీమకు తరలించాలని హంద్రి, నీవా, తెలుగు గంగా, గాలేరు నగిరి సహా అనేక ప్రాజెక్టులు శ్రీకారం చుట్టారు. వాటిని పూర్తి చేసే బాధ్యత ఈరోజు మనం తీసుకుంటున్నాం. ఇది తప్పకుండా పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీకు హామీ ఇస్తున్నా. జీడిపల్లి, గండికోట, చెర్లోపల్లి, గొల్లపల్లి ఉపయోగంలో ఇచ్చాం. ఒక ప్రాజెక్ట్ ఏ విధంగా మారుతుందంటే, ఒక గొల్లపల్లి వల్ల కియా మోటార్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క భైరవాని తిప్ప, పేరూరు ప్రాజెక్టులు త్వరలోనే కృష్ణా జలాలు ఇస్తాం. సమర్థ నీటి నిర్వహణతో సీమ గడ్డకు జలహారతి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో సీమ దశ మారుతుంది. నిన్ననే 1,00,000 కోట్ల ప్రాజెక్టుతో సీమ ప్రపంచానికి హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, అనేక ఖనిజ వనరులున్నాయి. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. కడప స్టీల్ జూన్లో ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసి కానుకగా రాయలసీమకి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఖనిజ వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. స్టీల్ ప్లాంట్లకి, సిమెంట్ ప్లాంట్లకి శ్రీకారం చుడతాం. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి సీమ కేంద్రంగా మారుతుంది. డిఫెన్స్, డ్రోన్, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ పరిశ్రమలు, అదే మరి సిమెంట్ పరిశ్రమల రాకతో రాయలసీమ నిజంగానే నేను ఎన్నోసార్లు చెప్పా, రాయలసీమని రతనాల సీమ చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్గా తీర్చిదిద్దాం. శ్రీహరికోట పక్కనే స్పేస్ సిటీ వస్తుంది. రేపో ఎల్లుండో తిరుపతికి రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకురావడమే కాదు, రాయలసీమని సగర్వంగా నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక్క నిర్ణయం 2017లో ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండలో కియా పరిశ్రమ తెచ్చాం.
ఇప్పటి వరకు 18 లక్షల కార్లు ఉత్పత్తి చేయడమే కాదు, 80 దేశాల్లో ఇక్కడ తయారు చేసిన కరువు సీమలో తయారు చేసిన కార్లు 80 దేశాల్లో తిరుగుతున్నాయి. రాయలసీమ ఒకప్పుడు డ్రౌట్ జోన్, ఈరోజు గ్రోత్ జోన్గా మార్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే సీమలో దశాబ్దాలుగా అద్భుత సేవలు అందిస్తున్న ఆర్డిటికి ఇబ్బందులు వస్తే విదేశ విరాళాల విషయంలో తలెత్తిన సమస్యని లోకేష్ గారు వెళ్ళి సమన్వయంతో పరిష్కారం చేసి మళ్ళీ వారి సేవలు ఈ జిల్లాకు అందుబాటులో ఇచ్చి తేవడం ఇదొక శుభ పరిణామం. ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్, అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు కర్నూలులో వస్తూ ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. రెండో సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.